బెండకాయతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు బెండకాయతో మనం ఇలా చేసుకోం గదండీ! ఇలా ఒక్కసారయితే ట్రై చేయండి. హాయ్ అండి. నేను మీ రమ్య. బెండకాయలు బాగా క్లీన్ చేసి కొంచెం ఆరాలండి. తర్వాత కడాయి తీసుకొని ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ జార్‌లోకి తీసుకోవాలి అవన్నీ. దాంట్లోకి వెల్లుల్లి, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కారం తక్కువుంటదని కారం వేసానండి. ఒక స్పూను సాల్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బెండకాయలు ఇలా కట్ చేసుకొని ఇవి బాగా ఆరిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చాలా బావుంటుంది. బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా ఉండే టేస్టీగా ఉండే బెండకాయ, ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఒక్కసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.